ముందు వీడియోలో చెప్పాను కదా! కేక్ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియోలో ఏంటంటే మిగిలిన ప్రాసెస్ చూసేద్దాము. దానికన్నా ముందుగా నేను ఈ ప్రాసెస్‌లో ఎందుకు చేశానో చెప్తానన్నాను కదా! మనము రాగి పిండితో చేస్తున్నాం కదా! రాగి పిండి ఏంటంటే బేక్ చేశాక అది కొంచెం చప్పగా అనిపిస్తుంది. మనం జాగరీ పౌడర్ ఏసినా, షుగర్ ఏసినా చప్పగా అనిపిస్తుంది. పిల్లలు తినడానికి అంతగా ఇష్టపడరు. అందుకోసం అని చెప్పేసి ఈ ప్రాసెస్‌లో చేశామంటే వాళ్ళకి చాక్లెట్ తిన్న ఫీలింగ్ వస్తుంది. నిజంగా చాలా బావుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేనేం చేశాను అంటే కేక్ పాత్ర తీసుకొని దానికి నెయ్యి రాసేసి గోధుమ పిండితో చల్లించుకొని అందులో కేక్ బ్యాటర్ వేసేసి స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టేసి కేక్ పాత్రను పెట్టి 40 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత నేను గనాష్ కోసము నా దగ్గర ఉన్న చాక్లెట్ కాంపౌండ్ ఇంకా కోకో పౌడర్తో ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత కేక్ రెడీ అయ్యాక దాన్ని తీసి పక్కన పెట్టుకొని అది చల్లారాక పైన లేయర్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు దానిపైన నేను ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ ఉంది కదా, దాన్ని వేసి మంచిగా రెడీ చేసుకున్నాను. దానిపైన కొంచెము స్ప్రింకిల్స్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. స్ప్రింకిల్స్ ఇంకా చాకో చిప్స్ వేసి రెడీ చేశాను. ఒక్కసారి ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. ఎలా ఉందో కామెంట్ చేసేయండి.